నంద్యాలలో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంస్య విగ్రహాన్ని మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సభలో వైఎస్ఆర్ ప్రజా సంక్షేమ పాలన, రైతులు, పేదలు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలను నాయకులు గుర్తు చేసుకున్నారు. ఆయన ఆశయాల సాధనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి పనిచేస్తుందని పేర్కొన్నారు. అదే సమయంలో రాష్ట్ర రాజకీయాలపై కూడా స్పందించిన వైసీపీ నాయకులు పార్టీ భవిష్యత్తుపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లాలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని, ప్రజల మద్దతుతో తిరిగి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని జై జగన్, జై వైఎస్ఆర్ నినాదాలతో సభా ప్రాంగణాన్ని మార్మోగించారు. భారీ సంఖ్యలో అభిమానులు హాజరు కావడంతో జయంతి వేడుకలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముందుగా నియోజకవర్గం స్థాయిలో వచ్చినటువంటి నాయకులందరికీ, కార్యకర్తలకి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులకి, మరీ ముఖ్యంగా జిల్లా పెద్ద నాయకులందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా మా నంద్యాల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరం కూడా దీనికోసం కష్టపడినారు. మరి
వారందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నాయకులకి, అభిమానులకి, కార్యకర్తలందరూ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు. 35 రోజులైంది, 37 రోజులైంది. ఈరోజు ఒక ప్రభుత్వ ఆస్తి. ఎందుకంటే ఒక్కసారి విగ్రహం ఏర్పాటు చేసిన తర్వాత దాని బాధ్యత అంతా కూడా ప్రభుత్వం ఉంది. మరి 37 రోజుల తర్వాత కూడా ఇప్పటిదాకా విగ్రహం గురించి ఒక్కరోజు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా, ఇదే విధంగా వేరే మహానాయకుడికి జరిగితే మీరు ఇదే విధంగా స్పందిస్తారా అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ఒక్కరోజు అంటే ఒక్కరు కూడా వచ్చి ముందుకు వచ్చి మేము చేస్తాము అని చెప్పిన దాఖలాలు లేవు. మరి ఈ రకమైనటువంటి పక్షపాత ధోరణి నిజంగా అవసరమా? మేము ఒక్కటే విన్నవించుకుంటాం. ఎందుకంటే నంద్యాల ఇటువంటి సంస్కృతి ఎప్పుడు కూడా లేదు. ఈ విగ్రహాలు ధ్వంసం చేసేటువంటి సంస్కృతి గతంలో ఎప్పుడు కూడా చూడలేదు. నిజంగా చాలా బాధాకరమైన విషయం. అయితే విగ్రహాన్ని ధ్వంసం చేస్తే మనుషుల్లోంచి చెరిపేసినట్టుగా భావిస్తున్నారు. అది చాలా తప్పని చెప్పేసి ఈరోజు ఒక ర్యాలీయే నిదర్శనం. ఎందుకంటే మహానేత ఉన్నది ప్రజలు మనపడడం లేదు. ఇవ్వకపోగా ప్రతి ఒక్కటి కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధ్వంసాలు చేయడము, లేకపోతే నాయకుల మీద కేసులు పెట్టడం తప్పితే ఎక్కడా పరిపాలన మీద శ్రద్ధ పెడుతున్నట్టుగా కనపడటం లేదు. మరి ఇప్పటికైనా 2 సంవత్సరాలు పూర్తయింది. మీరు ఎన్నో హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చారు. ఆ హామీల్ని నెరవేర్చే దిశగా ఈరోజు మీరు పరిపాలించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆ మహానాయకుడిలాగా ప్రతి వీధి వీధిన విగ్రహాలు కావాలి. రేపొద్దున మీ ప్రేరు ప్రజల మనసులో ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు ప్రజలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలి. ఈరోజు జగనన్న 5 సంవత్సరాలు పరిపాలించినా సరే మాట ఇస్తే మాట తప్పడు అని చెప్పేసి ఈరోజు జగనన్నకు ఉంది. మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా మాట ఇస్తే మాట ఖచ్చితంగా నిలబెట్టుకోవడానికి ఒక పేరు కూడా ఉంది. మరి ఈ వ్యత్యాసం ప్రజలందరూ కూడా గమనించాలి. మరి ఈ యొక్క జయంతిని ఇంత ఘనంగా నిర్వహించుకోవడానికి తరలి వచ్చినటువంటి ప్రతి ఒక్క పేరు పేరున అభిమానికి, కార్యకర్తలకి, నాయకులకి, మా అక్క చెల్లెమ్మలకి, అన్న తమ్ముళ్ళకి అందరికీ కూడా, అలాగే మా జిల్లా నాయకులందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నా. ఎందుకంటే చెప్పిన వెంటనే వాళ్ళ ఊర్లలో కూడా కార్యక్రమాలు చేసుకుంటూ మళ్ళీ ఇక్కడికి వచ్చేసి దీన్ని ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.